రైతుల ఖాతాలలో వానాకాలం పంట పెట్టుబడి నిధులు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ రైతు భరోసాతో అన్నదాతకు ఆదరపు కల్పించిన ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అందరూ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వానాకాలం 2025 సీజన్ కు సంబంధించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో 3,18,000 పైగా మంది రైతులకు 384.4 కోట్ల నిధులు రావాల్సి ఉండగా ఈ రోజు వరకు 2,48,000 పైగా మంది రైతులకు 264 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయన్నారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్లో నమోదు చేశారని, ఈ వివరాలను అనుగుణంగా శుక్రవారం సాయంత్రం వరకు జిల్లాలోని రైతుల ఖాతాలలో 264 కోట్లు నిధులు ఇప్పటికే జమ అయ్యాయని కలెక్టర్ వివరించారు. పెట్టుబడి సాయం ప్రారంభించి ఈ రోజు వరకు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని రైతుల ఖాతాలలో ఎకరాకు పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఈ రోజు వరకు 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడం కలెక్టర్ వివరించారు. పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.